నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కల్తీ కల్లుకు అడ్డాగా మారింది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనతో జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం పూర్తిగా కళ్ళు దుకాణాలపై దాడులు చేస్తూ నమూనాలను సేకరిస్తున్నారు. సేకరించిన నమూనాల పరీక్షలు వచ్చిన అనంతరం పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దుకాణాలను పరిశీలించి కేసులు నమోదు చేశామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. 1970 దశకం నుండి నిజామాబాద్ కల్తీ కల్లు అడ్డాగా మారింది. కూలీ నాళీ పనిచేసేవారు అలసిపోయి అలసటను మర్చిపోయేందుకు కళ్లు సేవనం చేసేవారు. ప్రజల బలహీనతలను ఆసరా చేసుకున్న కళ్లు వ్యాపారులు ఇదే అదునుగా చేసుకుని ప్రజలకు తెలియకుండానే మత్తుకు అలవాటు చేశారు. కళ్లు సేవించడం అలవాటు పడిన వారు అది లేని సమయంలో పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, మోర్తాడ్ ఎక్సైజ్ పరిధిలో 120 సొసైటీలు కలిసి 187 కళ్లు దుకాణాలు నడిపిస్తున్నారు. సొసైటీగా కాకుండా వ్యక్తిగతంగా 304 లైసెన్స్ దారులు కలిసి 491 కళ్లు దుకాణాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో సొసైటీ, టీఎఫ్టీ దుకాణాలు నడిపేవారి సంఖ్య 5371 మంది. వీరంతా కలిసి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కృత్రిమ కళలో మత్తు కలిగించే డైజోఫమ్, క్లోరోహైడ్రేట్ ను మొదట ఉపయోగించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిపి శాంపిల్స్ సేకరిస్తే ల్యాబ్ లో పరీక్షలు చేయడానికి వీలుంది. దీంతో ఆ దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకునేవారు. వీటి మిశ్రమం వల్ల కేసులు నమోదవుతున్నాయని గ్రహించిన వ్యాపారులు వీటికి బదులు అల్ఫోజోలం వాడటం మొదలుపెట్టారు. శాంపిల్స్ సేకరించినా దాని ఫలితం రావడానికి నెలల సమయం పడుతుంది. ఇటీవల బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, దుర్కి గ్రామాలలో కల్తీ కల్లు సేవించి 90 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స జరిపించి ఇంటికి పంపారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి దుకాణాలను సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో కళ్లుకు అలవాటు పడిన వారు కళ్లు విక్రయాలు లేకపోవడంతో వింత చేష్టలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ పార్టీలు నిజామాబాద్ లో జల్లెడ పడుతున్నారు. లైసెన్స్ లేకుండా కళ్లు విక్రయం జరుపుతున్న దుకాణాలపై కేసులు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో కల్తీ కల్లు నిర్మూలన కోసం ఎక్సైజ్ అధికారులు శ్రమిస్తున్నారు. కానీ ప్రజలకు కల్తీ లేని కల్లును అందించే వనాలు లేవు. ఈత, తాటి, ఖర్జూర వనాల పెంపు చేస్తున్నామని, రానున్న కాలంలో కల్తీని పూర్తిగా అరికట్టి అసలైన చెట్టు కల్లు అందించడమే లక్ష్యంగా ఉన్నామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఎక్సైజ్ సిబ్బందిని మచ్చిక చేసుకుని కొందరు వ్యాపారులు నీటిలో నార్కోటిక్ మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేసి విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. స్పెషల్ బృందాలు జిల్లాకు తనిఖీకి వచ్చిన సమయంలో ముందస్తు సమాచారం అందించి మామూళ్ల మత్తులో స్థానిక సిబ్బంది జోగుతున్నారు. అధికారుల బలహీనతను ఆసరా చేసుకుని నెల నెల మామూళ్లు అందించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఆరోగ్యవంతులను ఎముకల గుళ్లుగా తయారు చేస్తూ కళ్లు లేకుంటే జీవించలేని స్థాయికి వ్యాపారులు జోటరిని సిద్ధం చేసుకున్నారు. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్న చందంగా మారింది. గతంలో ఇలాంటి ఘటనలు జిల్లాలో జరిగిన సందర్భంలో ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్యను చూసి అబ్కారీ శాఖ అధికారులే వ్యాపారులను ప్రోత్సహించి తిరిగి వ్యాపారం జరుపుకునే అవకాశం కల్పించడంతో కల్తీ కల్లు వ్యాపారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం సర్కార్ సీరియస్ గా ఉంది. మత్తు పదార్థాల విక్రయంపై పోలీసులు సైతం సీరియస్ గా ఉన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ తో కల్తీ కల్లు తయారు చేసే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని రానున్న రోజుల్లో కల్తీ అనేది లేకుండా చూస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు.
నా పేరు మల్లారెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ అండి. ఈ మధ్య కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నసరుల్లాబాద్ మరియు బీర్కూర్ మండలాల్లో కల్తీ కల్లు వల్ల సామాన్య జనము కొంతమంది నియర్లీ 92 మంది హాస్పిటలైజ్ చేసినారు కల్తీ కల్లు వల్ల. దాంతో మేము మా జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో మేము అప్రమత్తమై తర్వాత మేము 7వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇంకా డ్రైవ్ జరుగుతుందండి. ప్రతి కళ్ళు షాపును చెక్ చేస్తున్నాము, శాంపుల్ డ్రా చేస్తున్నాము. ఆ శాంపుల్ గవర్నమెంట్ రీజనల్ ఎక్సైజ్ ల్యాబొరేటరీ నిజామాబాద్ పంపించి ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ పరంగా మేము కళ్ళు లైసెన్స్దారులు ఎవరైనా తప్పు చేసి ఏదైనా మత్తు పదార్థం కలిపినట్టు తేలితే వాటి మీద చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటామండి. 7వ తారీఖు నుంచి నిన్నటి వరకు 129 కళ్ళు షాపులు ఇన్స్పెక్షన్ చేసేయాలట. కళ్ళు షాపులు అంటే 2 ఉంటాయండి, టాడీ కోఆపరేటివ్ సొసైటీస్, TFTs, ట్రీ ఫర్ ట్యాబర్ స్కీమ్. మన జిల్లాలో 120 సొసైటీలు ఉన్నాయి, 393 TFT లైసెన్సులు ఉన్నాయి. ఈ మొత్తము ఈ నెలాఖరు వరకు కూడా డ్రైవ్ జరిగి ఈ జిల్లాలో ఉన్న ప్రతి కళ్ళు లైసెన్స్దారుని చెక్ చేసి కళ్ళు శాంపుల్ డ్రా చేయడం జరుగుతుందండి. మేము మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నాము. తర్వాత పల్లెల్లో వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ప్రతి TFT లైసెన్స్దారునికి అందరికీ మీటింగ్ పెట్టి మీరు ఇలాంటి ప్యూర్ కళ్ళు సేకరించి ప్యూర్ కళ్ళు అమ్మాలని మేము అవేర్నెస్ చేస్తున్నాము. ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉన్న చోట్ల ఈ కల్తీ జరుగుతుందండి. దాని గురించి గత 10 ఏళ్లలో మేము దాదాపు 7 లక్షల కళ్ళు అంటే ఈత చెట్లు కానీ ఖజూర చెట్లు కానీ పెంచినాము. అవి ఇంకొక 1-2 ఇయర్స్లో మనకు ట్యాపింగ్కి వస్తాయండి. జిల్లాలో అన్ని చోట్ల పెంచాము, దాదాపు 7 లక్షల వరకు చెట్లు పెంచాము. అవి కొంత పర్సంటేజ్ చనిపోగా మిగతా మినిమం అయితే మాత్రం 4 నుంచి 5 లక్షల చెట్లు మనకు ఇంకొక 2 ఏళ్ల తర్వాత మనకు ట్యాపింగ్ వస్తాయి. అప్పుడు మన జిల్లాలో డిమాండ్కి సరిపడా సప్లై మనం చేయగలుగుతాం. అప్పటి వరకు మాత్రం ఈ కల్తీ కళ్ళను అరికట్టడానికి మేము తీవ్రంగా క్షమిస్తున్నాం. తర్వాత క్షమ చేస్తాం. మా కింది వాళ్ళందరికీ మేము డైరెక్షన్స్ ఇచ్చాం. ఎలాంటి మేము ఉపేక్షించమండి. కళ్ళలో మాత్రం మత్తు పదార్థాలు కలిపితే మాత్రం ఉపేక్షించాం. చట్టపైన చర్యలు తీసుకుంటాము. ఇది ఒకవేళ నార్కోటిక్ డ్రగ్ కలిపితే మాత్రం ఇది సెంట్రల్ యాక్ట్ అవుతుందండి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. దీని ప్రకారము ఎవరైతే ఈ కళ్ళులో డ్రగ్ కలిపితే వాళ్ళకు మినిమం 10 ఏళ్ళ నుంచి లైఫ్ వరకు శిక్ష పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి నేను మరొకసారి జిల్లాలో ఉన్న టాడీ కోఆపరేటివ్ సొసైటీస్కి మరియు TFT దారులందరికీ మీరు స్వచ్ఛమైన కళ్ళు సేకరించండి. మీకు చెట్లు ఉన్నాయి, చెట్లు ఎక్కండి, ప్యూర్ కళ్ళు సేకరించండి. ప్యూర్ కళ్ళే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే తాగడానికి వస్తారో వాళ్ళకు ప్యూర్ కళ్ళే మీరు పోయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నానండి. సార్ మీరు చెప్తాను చూసుకుంటే ఇప్పుడు సొసైటీ సార్ ట్యాపర్స్ ఎన్ని దుకాణాలు మన దగ్గర 120 టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి. ఆ సొసైటీ ఆధ్వర్యంలో 188 షాపులు ఫంక్షన్ అవుతున్నాయండి. తర్వాత ట్రీ ఫర్ ట్యాపర్స్ అంటారు, ఇండివిజువల్ లైసెన్స్ ఇస్తాము TFTలు, అవి 393 ఉన్నాయండి. అయితే యాక్చువల్గా ఎవరు కూడా వనాలు అందుబాటులో లేకపోవడం వల్ల కృత్రిమ కళ్ళని ఆశ్రయిస్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా వీళ్ళు రసాయన నుండి నార్కోటిక్స్ అనేది డెజర్ఫోమ్, క్లోరోఫామ్, ఆల్ఫోజామ్ అనేది వాటిని యూజ్ చేసే వాళ్ళు మత్తుకు బానిసలు చేసి జనాన్ని వదిలేసారు. ఇప్పుడు వాళ్ళ జనాలు అది లేకపోతే జీవన పరిస్థితి అర్థం చేసుకుంటామండి. ఇది గ్రాడ్యువల్గా ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుందండి. మేము కూడా కఠినంగా వ్యవహరిస్తాం. దీన్ని గ్రాడ్యువల్గా మొత్తం తీసేసి ప్యూర్ కళ్ళను తీసుకొచ్చే స్థాయికి మేము తీసుకురాగలుగుతాం. ఎప్పుడైతే మనకు ఈత చెట్లు ఖజూర చెట్లు మనకు ట్యాపింగ్ రెడీ అవుతాయో అప్పుడు డిమాండ్ తగ్గట్టు సప్లై ఉంటుంది. కాబట్టి దాన్ని మనం తగ్గించుకుంటూ వస్తామండి. ఇప్పటికి కూడా ఈ పరిస్థితి మన జిల్లాలో మాత్రం ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, కానీ మేము అప్రమత్తంగా ఉన్నాం. దాన్ని కల్తీ లేకుండా చేయడానికి మేము తీవ్రంగా శ్రమిస్తున్నాం. ఇప్పుడు సార్ ఈత వనాలు, ఘాటు వనాలు, ఖర్జూర వనాలు గతంలో గిరికతాల్లో అనేసి కోటగిరిలో పెట్టారు, కానీ అవి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు. అది గౌడ్స్కి అందుబాటులో లేదు. ఈ వ్యాపారం చేసేవారు గౌడ కులస్తులే కాకుండా కొంతమంది కూడా దీంట్లో ఉన్నారు. దీనివల్ల టోటల్గా వాళ్ళు మీరు ఎంతో ఇప్పుడు మత్తు పదార్థాలు దూరంగా ఉంచడానికి గాంజాతో ఎంతో నిఘా వేస్తున్నారు. వీటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మాకు ఎక్సైజ్లో ఒక కళ్ళు ఒకటి సబ్జెక్ట్ కాదండి. మేము నాటు సారాన్ని నిర్మూలించాలి. తర్వాత A4 షాప్స్లో సేల్స్ను రెగ్యులేట్ చేయాలి. IML అంటాం, మద్యం అమ్మనించాలి. తర్వాత బార్లు ఉంటాయి. తర్వాత ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ గాంజాని కూడా కంట్రోల్ చేయాలి. మాకున్న స్టాఫ్ ఏంటంటే 82 మంది కానిస్టేబుల్ నాకు జిల్లా మొత్తం. అంటే ఆల్మోస్ట్ ఒక 2 పోలీస్ స్టేషన్లు, ఒక పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్లు నాకు జిల్లా మొత్తం అండి. నేను 82 మంది కానిస్టేబుల్, 5 స్టేషన్లేనండి. ఎక్సైజ్ స్టేషన్లు 5 ఉన్నాయి నిజామాబాద్. అయినప్పటికీ కూడా నిజామాబాద్, బోధన, ఆర్మూర్, భీమ్గల్, మౌతాడు ఈ 5 స్టేషన్ల పరిధిలో ఉన్న స్టాఫ్ తోటి దాదాపు మేము కంటిన్యూగా పనిచేస్తున్నాము.
రాబో రోజుల్లో కూడా ఒక పని చేస్తాము. తర్వాత ఇది ఒకటే సబ్జెక్ట్ కాదండి, కళ్ళు మీద కూడా మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము, శాంపుల్ డ్రా చేస్తున్నాము. మనకి ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన నిజామాబాద్ ల్యాబొరేటరీలో కూడా ఆల్ఫాజోలం, ఇంతవరకు ఆల్ఫాజోలం ఉంటే దాని పరీక్షలో తేలేదు లేదండి. ఇప్పుడు మిషన్ వస్తుందండి, నాకు తెలిసి ఈ 1 మంత్లో మిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది మన ల్యాబొరేటరీలో. అప్పుడు అందరి ఆటలు కట్టడి అవుతుందండి. శాంపిల్స్ సేకరించినా కానీ ఇదివరకు హైదరాబాద్ పంపించేవారు. దాని రిజల్ట్ వచ్చే వరకు చాలా సమయం పట్టేది, దానికి ఇబ్బంది ఉంది. అయితే దాంతో కొద్దిగా ఒడిదుడుకులు చేసుకొనేసి చేసేవారు. కానీ ఇప్పుడు ప్యూరీగా వాళ్ళు వ్యాపారం చేసేవారు ఈ నార్కో డ్రగ్స్ని వాడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేయాలి? తప్పకుండా ఇప్పుడు మన జిల్లాలో ఉన్న రీజనల్ ల్యాబొరేటరీలో క్లోరల్ హైడ్రేటు మరియు డైజోఫామ్ కలిపితే మాత్రం ఇమీడియట్గా మనకు ఐడెంటిఫై చేసే మెషినరీ ఉందండి. ఒక ఆల్ఫాజోలమే మనం హైదరాబాద్ పంపిస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు, అది స్టేట్ మొత్తం అక్కడ పంపిస్తున్నాం కాబట్టి కొంచెం రిపోర్ట్స్ రావడానికి డిలే అవుతుంది. ఎప్పుడైతే మనకు ఆల్ఫాజోలం పరీక్ష ఇక్కడనే తేలుతుందో మనం దాన్ని స్పీడప్ చేయించి ఎవరైతే కలుపుతారో వాళ్ళ ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్దారులకు షోకాజ్ నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేయడానికి ఎలాంటి మేము వెనుక పోమండి. సార్ ఇంకోటి, ఇటువంటి ఘటన జరిగినప్పుడు అడవుడు సృష్టించి తనిఖీలు శాంపిల్స్ సేకరణ చేస్తున్నారు. దీంట్లో ఎక్సైజ్ శాఖ కూడా సిబ్బంది వారి చేతివాడ ప్రదర్శించి వారికి అందరికీ చేస్తున్నారు. 2024 వరకు లైసెన్సులు ఇచ్చినవి ఉన్నాయి, 25లో మాత్రం కొత్తవి శాంక్షన్ కాలేదు అని మా దృష్టిలో ఉంది సార్. అయితే సిబ్బంది చేతివాడంతో గౌడు వ్యాపారం చేసే వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నారంటూ లేదండి, అక్కడక్కడ జరగవచ్చు అండి. మీరు చెప్పేది నేను పూర్తిగా వాస్తవం లేదని లేను, కానీ ఉండొచ్చు. ఒకవేళ మా దృష్టికి వచ్చినా తప్పకుండా మా సిబ్బందిని కూడా ఎట్టి పరిస్థితులు మేము వదలమండి. తప్పకుండా నేను మన సర్వీస్ రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం నేను చర్యలు తీసుకుంటా. దీన్ని మాత్రం సీరియస్ తీసుకున్నాను. ప్రజల పాలన కంటే మా ఉద్యోగాలు పెద్ద కాదు కదండి, ప్రజలను రక్షించినప్పుడే కదండి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం నేను బాధ్యత నెరవేర్చాను. దాన్ని మాత్రం నేను సీరియస్ తీసుకుంటామా. ఒకవేళ మీరు చెప్పింది ఉండొచ్చు అండి, నేను ఎంక్వైరీ చేయించి అలాంటిది ఏమైనా ఉన్నా మేము కంట్రోల్ చేపిస్తా, తప్పకుండా వారి మీద చర్యలు తీసుకుంటాం. మినిస్టర్ కూడా ఇదే మాట చెప్పాడండి. ఇంకొకటి ఇప్పుడు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ 2 years ట్రాన్స్ఫర్ జరగాలండి. ఎందుకంటే లైసెన్స్లకి కింది స్థాయి సిబ్బంది ఏదన్నా ఆలోచన, కానీ మనకు అది గవర్నమెంట్ పాలసీ. కానీ గత 8 ఏళ్ల నుంచి కూడా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ లేదండి. ఈసారి మా మినిస్టర్ గారు తర్వాత మా కమిషనర్ గారు మేలో ట్రాన్స్ఫర్ చేస్తామన్నారండి. ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం కొత్త ప్లేస్కి వస్తారు, అందరూ ఒక సిస్టమేటిక్గా పోతారు. ఒక 1 monthలో ట్రాన్స్ఫర్ జరగవచ్చు, దాంతో ఆశాభావంగా ఉన్నామండి. అది జరిగితే మాత్రం మేము అది జరుగుతున్న మా ఉద్యోగం మేము చేయాల్సిందే, కానీ అది జరిగితే ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళతో పని తీసుకోగలుగుతాం. ఇప్పుడు సార్ బాన్స్వాడ ఇన్సిడెంట్ నుంచి మనం నిజామాబాద్లో మీరు చూసుకుంది ఎన్ని షాప్స్ విజిట్ చేశారు, ఎన్ని షాప్స్? ఇప్పటికి 129 అండి. నిన్నటి వరకు 129 కళ్ళు షాపులను ఇన్స్పెక్షన్ చేస్తే 129 కళ్ళు శాంపుల్ సేకరించాము. ఏమైనా కేసులు? కేసులు రిజిస్టర్ చేస్తాం, కానీ ఈ శాంపుల్ మేము ల్యాబ్కు పంపిస్తాం. ల్యాబ్లో దానిలో మత్తు పదార్థం కలిపిన తినగా అప్పుడు మేము రిజిస్టర్ చేస్తాం కేసు. ఇప్పుడు కేసు రిజిస్టర్ అయింది కానీ సెక్షన్ ఉండదండి. నాకు తెలిసి నోపేట మండలం కొన్ని బ్లాక్ షాప్స్ కూడా రన్ అవుతాయి, వాటిని లేదండి చాలా కేసులు రాస్తాం. ఇప్పుడు ఈ వారం రోజులలో బ్లాక్ షాప్ల మీద 8 కేసులు రాస్తాం. నిజామాబాద్లో 8 కేసులు రాసి 8 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాం. బ్లాక్ షాపులు ఎక్కడ ఉన్నా మేము కఠినంగా వ్యవహరిస్తామండి. అంటే మెసేజ్ జనాలకి మెసేజ్ తప్పకుండా అండి. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు చెప్తున్నాం, మీరు ప్యూర్ కళ్ళు తాగండి. మేము కళ్ళు తాగొద్దంటే కానీ మత్తు పదార్థాలు అంటే నార్కోటిక్ డ్రగ్ ఏదైనా డ్రగ్ కలిపిన కళ్ళు మాత్రం మీరు సేవించకండి. త్వరలో మేము అన్ని షాపులు ఇన్స్పెక్షన్ చేస్తాం. మీకు స్వచ్ఛమైన ఎవరైతే తాగాలనుకున్నారో స్వచ్ఛమైన కళ్ళను మేము సప్లై చేయడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. మా జిల్లాలో ఉన్న టాడీ కోఆపరేటివ్ సొసైటీస్ మరి టీఎఫ్టీ దారులకు మీకు లాస్ట్ హెచ్చరిక చేస్తున్నా, మీరు స్వచ్ఛమైన కళ్ళు సేకరించి స్వచ్ఛమైన కళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో